సో ఇక్కడ మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అంటే మనకి ఎంఎస్ వర్డ్ లో మనకి మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. సో దీంట్లో బేసిక్ పార్ట్స్ అంటే ఫస్ట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే మనకి ఎంఎస్ వర్డ్ లో మనకి మెయిల్ మర్జ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము. థియరీ పార్ట్ లో మనకి మెయిల్ అంటే ఇక్కడ మెయిల్ మర్జ్ ఉందిగా. ఇక్కడ మెయిల్ అంటే ఏంటి, మర్జ్ అంటే ఏంటిది? మెయిల్ అంటే ఏంటంటే మనకి ఒక లెటర్ సెండ్ బై పోస్ట్ అనే దాన్ని మనం మెయిల్ అంటాం. ఈవెన్ మనం ఈమెయిల్స్ లో కూడా చూడొచ్చు, 1 పర్సన్ నుంచి మెనీ పర్సన్స్ కి సెండ్ చేయడం, అది కూడా ఒక మెయిలే. సో ఇక్కడ మర్జ్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ని కంబైన్ చేయడం, అంటే కంబైన్ చేయడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ మనకి ఇక్కడ మనం ఇక్కడ మర్జ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అంటే మెయిల్ మర్జ్. ఇక్కడ మెయిల్ మర్జ్ మనం యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది. జనరల్ మెయిల్ మర్జ్ యూజ్ చేయకముందు ఒక డ్రాబ్యాక్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఆ డ్రాబ్యాక్ ఏంటిది, మనం ఎందుకు మెయిల్ మర్జ్ అనేది యూజ్ చేస్తాం అంటే ఆ థియరీ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ మెయిల్ మర్జ్ లో ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే మనకి జనరల్ ఒక లెటర్ అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ తోని కూడిన ఒక లెటర్ అనేది రాస్తాం కదా. మనం రాసిన తర్వాత మనకి ప్రతిసారి అంటే ప్రతి సేమ్ ఇన్ఫర్మేషన్ ఒక వెడ్డింగ్ కార్డు కానీ ఒక గ్రీటింగ్ కార్డు కానీ ఒక పర్సన్ నుంచి మెనీ పర్సన్స్ అంటే ఒక స్టూడెంట్ నుంచి ఒక 100 స్టూడెంట్స్ ఆర్ 200 స్టూడెంట్స్ కి మనకి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే మనకి సిఆర్ ఉంటాడు క్లాస్ లో. సిఆర్ అనేది ఒక పర్సన్, ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ నుంచి 100 స్టూడెంట్స్ కి సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే టుమారో ఈజ్ ఎ ప్రాక్టికల్ ల్యాబ్ సంథింగ్ ఏదన్నా స్పెషల్ క్లాస్ ఉంటుంది, అది సెండ్ చేయడానికి ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఇక్కడ ప్రతిసారి ఇన్ఫర్మేషన్ అనేది టుమారో ఈజ్ ఎ ప్రాక్టికల్ ల్యాబ్ ఆర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఆర్ స్పెషల్ క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ ఉందని చెప్పడానికి ప్రతిసారి స్టూడెంట్ నేమ్ కానీ స్టూడెంట్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ కానీ ప్రతిసారి రాసి సెండ్ చేయడం ఒక టైం కన్జ్యూమింగ్ టాస్క్ అండ్ డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డాక్యుమెంట్ లో నేను ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ అంటే ఇది ఎగ్జాంపుల్ డయాగ్రామ్ మాత్రమే, ఇది ఒరిజినల్ డయాగ్రామ్ కాదు. సో 1 పర్సన్ టు మెనీ పీపుల్ అడ్రసెస్ అంటే 1 అడ్రస్ టు మెనీ అడ్రస్ పీపుల్. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ క్లాస్ ఇయర్ అనుకున్నట్టయితే ఈ పర్టికులర్ స్టూడెంట్ ఇక్కడ 1 2 3 4 అంటే 4 స్టూడెంట్స్ కి సెండ్ చేయాలి సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది. ప్రతిసారి ఈ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ అడ్రస్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ బ్రాంచ్ సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది 4 మెంబర్స్ కి నేమ్ రాయడం ప్రతిసారి ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాస్క్ అంటే మనకి టైం కన్జ్యూమింగ్ అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మెయిల్ మర్జింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 1 to many రిలేషన్షిప్ లెక్క 1 to many రిలేషన్షిప్ లెక్క ఇక్కడ 1 CR నుంచి మెనీ స్టూడెంట్స్ అంటే 1 అడ్రస్ అంటే 1 పర్సన్ నుంచి మెనీ అడ్రసెస్ ఆర్ 1 పర్సన్ నుంచి మెనీ పీపుల్ కి అంటే మెనీ అడ్రసెస్ కి సెండ్ చేయడానికి మనకి మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ షార్ట్ కట్ లెక్క మనకి ఒక డేటాబేస్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ మనకి ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్ లో మనము నేమ్స్ అండ్ అడ్రసెస్ అంటే నేమ్స్ అండ్ అడ్రసెస్ అని డిఫరెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ నేమ్స్ అండ్ పీపుల్ అడ్రసెస్ కానీ బ్రాంచెస్ కానీ అవన్నీ మనం ఒక డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే ఒక షార్ట్ కట్ లెక్క యూజ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే మనకి నేమ్స్ అండ్ అడ్రసెస్ ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ కావడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ సిఆర్ ఆర్ ఈ పర్టికులర్ పర్సన్ అనేది రాసినప్పుడు ఆ నేమ్స్ అనేది బై డిఫాల్ట్ గా మనకి డేటాబేస్ లో అందరు స్టూడెంట్స్ ఈ 4 నేమ్స్ అంటే 1 2 3 4 అనేది ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ స్టూడెంట్ నుంచి సిఆర్ నుంచి అంటే క్లాస్ లీడర్ నుంచి ఇక్కడ 4 స్టూడెంట్స్ కి పోవడానికి మనకి బై డిఫాల్ట్ గా డేటాబేస్ లో నేమ్స్ అండ్ అడ్రసెస్ అనేది స్టోర్ చేయడం వల్ల ఏంటంటే మనకి షార్ట్ కట్ లెక్క యూజ్ అవుతుంది. ఈ పర్సన్ ఈజీగా అంటే ప్రతిసారి నేమ్ అండ్ అడ్రస్ అనేది మెన్షన్ చేయకుండా మనకి ఒకటే సేమ్ లెటర్ రాసి దాంట్లో వీళ్ళ నేమ్స్ అండ్ అడ్రసెస్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి సెండ్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం వితౌట్ ఎనీ టైం వేస్టింగ్ అంటే టైం అనేది సేవింగ్ ప్రాసెస్ లో అంటే టైం అనేది ఏం వేస్ట్ కాకుండా ఈ 4 స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. సో ఇది ఒక టైం సేవింగ్ ప్రాసెస్ అన్నది. మెయిల్ మర్జ్ అనేది ఒక టైం సేవింగ్ ప్రాసెస్. మెయిల్ మర్జింగ్ అనేది ఒక టైం సేవింగ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇన్ఫర్మేషన్
same info and can be sent to different people. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా డిఫరెంట్ పీపుల్ కి వెళ్ళిపోతుంది. ఇది మెయిల్ మర్జింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. ఈ మెయిన్ కాన్సెప్ట్ అంటే మనకి వన్ పర్సన్ నుంచి 200 లెటర్స్ అంటే 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు. మన డేటాబేస్ లో మనకి నేమ్స్ అండ్ అడ్రసెస్ అనేది ఎన్నైతే స్టోర్ చేసుకుని ఉంటామో ఫస్ట్ సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అట్ ఎ టైం ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ మనం మెయిల్ మర్జ్ అనే కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నట్టు దీన్ని. సో దీన్ని థియరీ అయిపోయింది కదా, దీన్ని ప్రాక్టికల్ గా మనం ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ టోటల్ గా మనకి మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ లో బేసిక్ కాన్సెప్ట్స్ లో థియరీ అయిపోయింది. ప్రాక్టికల్ లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. లెటర్ విత్ ఎన్వలప్ ఒకటి, మెయిల్ మర్జ్ ఎన్వలప్ కాన్సెప్ట్ ఒకటి, లేబుల్స్ ఒకటి. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వెళ్లే ముందు లెటర్ విత్ ఎన్వలప్ అంటే ఇది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఒక బేసిక్ అంటే జనరల్ కాన్సెప్ట్ అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది ఒక ఎన్వలప్ అండి. ఇది ఒక ఎన్వలప్ లో మనకి 2 అడ్రస్ ఇక్కడ ఉంది, రిటర్న్ అడ్రస్ ఇక్కడ ఉంది, స్టాంప్ ఇక్కడ ఉంది. ఇక్కడ రిటర్న్ అడ్రస్ అనేది బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ వస్తుంది, లేకుంటే బ్యాక్ సైడ్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఎన్వలప్స్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చిన్న ఎన్వలప్స్ అంటే మనకి లెటర్స్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ సెండ్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ కానీ మనకి సర్టిఫికేట్స్ కానీ సెండ్ చేయడానికి మనకి ఎన్వలప్స్ అనేది మనం యూజ్ చేస్తాం జనరల్ గా. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి లెటర్ విత్ ఎన్వలప్ అంటే లెటర్ ప్లస్ ఎన్వలప్ అంటే ఫస్ట్ మనము లెటర్ అనేది రాసిన తర్వాత ఎన్వలప్ లో పెట్టి సెండ్ చేస్తాం కదా జనరల్ గా. మనం ఇదే టాపిక్ ని మనకి మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ లో ఎట్లా యూజ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉంది కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది. ఇందులో ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 ఉంది. ఇది నాది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 10 and 13 కూడా ఉంది. సో అందులో యూజ్ చేసుకోండి మీరు. సో మనకి ఇక్కడ వర్డ్ అనేది బై డిఫాల్ట్ గా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక ఎంటీ డాక్యుమెంట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి మెయిలింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మెయిల్ మర్జ్ లో మనకి ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఈమెయిల్ మెసేజెస్ ఉన్నాయి, ఎన్వలప్స్ ఉన్నాయి, లేబుల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ విజార్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెటర్ రాస్తున్నాం. ఫస్ట్ లెటర్ విత్ ఎన్వలప్ అన్నాం కాబట్టి లెటర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ డాక్యుమెంట్ అని ఉంది. స్టెప్ మొత్తం ఓవరాల్ గా 6 స్టెప్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ ఇది స్టార్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అంటే ఈ డాక్యుమెంటే యూజ్ చేయండి. తర్వాత లేకుంటే స్టార్ట్ ఫ్రమ్ ద టెంప్లెట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్. ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని టిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ తర్వాత సెలెక్ట్ రెసిపియెంట్స్. సో ఇక్కడ మనకి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఆల్రెడీ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తే మీరు అది యూజ్ చేసుకోండి. సెలెక్ట్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్ అంటే జనరల్ గా మనకి అవుట్లుక్స్ అనేది కూడా ఉంది, అవుట్లుక్ లో కూడా ఉంది, మొబైల్స్ లో కానీ ఇందులో కానీ అందులో కానీ. అవుట్లుక్ లో మీకు కనుక మెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు కనుక అకౌంట్ ఉంటే మీరు ఆ కాంటాక్ట్స్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ ఇన్ న్యూ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్ అనేసి. ఇక్కడ కస్టమైజ్డ్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ఓవరాల్ గా మనకి టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్ 1, 2, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ ఆర్ రీజియన్, హోమ్ ఫోన్, వర్క్ ఫోన్, ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. జనరల్ గా మనకి ఒక లెటర్ మీద ఏం రాస్తాం, టు ఆర్ ఫ్రమ్ అడ్రస్ లో నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్, స్టేట్ రాస్తాం. సో ఇవన్నీ మనకి ఏదైతే అవసరం లేదో అవన్నీ డిలీట్ చేసేయండి. సో డిలీట్ మీద క్లిక్ చేయాలి. డిలీట్ ఆప్షన్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఒకవేళ దీన్ని రీనేమ్ చేయాలనుకో, కంపెనీ నేమ్ రీనేమ్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయండి. రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ రీనేమ్ లో సన్ ఆఫ్ గానీ డాటర్ ఆఫ్ గానీ టైప్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే నేను డిలీట్ చేస్తున్నా ఫర్ ఫాస్ట్. సిటీ, స్టేట్, జిప్ కోడ్ అనేసి ఉంది.
సో ఇక్కడ మూవ్ అప్ అంటే ఇది మూవ్ అప్ చేయాలనుకున్న మూవ్ అప్ చేసుకోవచ్చు, మూవ్ డౌన్ చేసుకోవాలంటే మూవ్ డౌన్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్. ఇది ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టిన తర్వాత మనకి వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడ్రస్ లైన్ 1 2 సిటీ అనేసి వచ్చేసింది. సో ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఫస్ట్ టైటిల్లో మిస్టర్ ఓకే A1, తర్వాత A2, తర్వాత అడ్రస్ లైన్లో ADD1 ఇస్తున్నాం. సో ADD2, సిటీలో సిటీ 1, స్టేట్లో స్టేట్ 1. సో ఇవి స్టేట్ జిప్ కోడ్లో మీకు ఇప్పుడు జిప్ కోడ్లో జిప్ అని ఇచ్చేస్తున్నాం. సో ఇవి టైప్ చేయండి మీరు. నేను ఇది ఫర్ ఫాస్ట్ యాక్సెస్ కోసం ఇస్తున్నాను. ఇక్కడ ట్యాబ్ టైప్ చేసే కొద్దీ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఈవెన్ న్యూ లైన్ లో కూడా వచ్చేస్తుంది. లేకుంటే మనకి న్యూ ఎంట్రీ అని క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది డిలీట్ చేసుకోవాలనుకో ఎంట్రీ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసి ఎంట్రీ అంటే డిలీట్ అయిపోతుంది. న్యూ ఎంట్రీ కావాలంటే న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఓకే. సో ఫాస్ట్ గా అయిపోవడానికి కాన్సెప్ట్ నేను 2 వే నేమ్స్ తీసుకున్నా. మీరు 2 ఆర్ అబౌవ్ కూడా తీసుకోవచ్చు. మినిమం 2 ఉంటేనే మీకు ఈ మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇందులో కస్టమైజ్ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైండ్ చేయాలనుకుంటే ఏదైనా నేమ్ ఫైండ్ చేయాలనుకుంటే ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ A1 ఇచ్చాను. సో A1 అని క్లిక్ చేస్తే ఫైండ్ నెక్స్ట్ లో A1 అనేసి ఇక్కడ హైలైట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఓకే. There are no more entries that contain the text you typed. Click find next to see the same entries again. Okay. This field లో మనకి ఫస్ట్ నేమ్ లో ఇది ఉందా అంటే ఉంది. ఫస్ట్ నేమ్ లో ఓకే ఒకటే ఎంట్రీ ఉందనేసి చెప్తుంది అన్నట్టు. సో క్యాన్సిల్ కొట్టేసేయండి. తర్వాత ఫైండ్ చేయాలనుకుంటే ఫైండ్ చేసేయండి. కస్టమైజ్డ్ కాలమ్స్ లో మనకి ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే యాడ్, డిలీట్ చేయాలంటే డిలీట్. ఇంతకుముందు చూపించాను కదా. తర్వాత ఓకే కొట్టేసేయండి. బై డిఫాల్ట్ గా మై డేటా సోర్సెస్ అనేది అక్కడ సేవ్ అయిపోతుంది. సో మనకి స్పీడ్ గా మనకి ఎక్కడ ఉందో ఫైల్ కనుక్కోవడానికి మనకి డెస్క్టాప్ మీద అయితే బాగుంటుంది. డెస్క్టాప్ మీద డెస్క్టాప్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేయండి. డెస్క్టాప్ పైన ఇక్కడ అడ్రస్ అని ఇస్తున్నా. ఎందుకంటే అడ్రసెస్ సేవ్ చేసిన కాబట్టి అడ్రస్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మెయిల్ మర్జ్ రిసిపెంట్స్ అంటే ఇక్కడ మనకి సార్ట్ చేయాలంటే సార్ట్ చేసుకోవచ్చు. సార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి సార్ట్ బై ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇస్తే అసెండింగ్, దెన్ సెకండ్ లాస్ట్ నేమ్, తర్వాత ఓకే అడ్రస్ లైన్ 1 అనేది ఇస్తే మీకు ఇక్కడ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతాయి. సో ఒకవేళ ఇది మనం చేసింది మనకి నచ్చకుంటే మనం తీసేయాలనుకుంటే క్లియర్ ఆల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఫిల్టర్ రికార్డ్స్ అంటే మనకి A1 ఇక్కడ నేను చూడొచ్చు. ఇక్కడ మీకు A2 అని ఉంది. లాస్ట్ నేమ్ వచ్చేసి సో ఇక్కడ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు A2. ఓకే కొడితే ఇక్కడ A2 అనేది వచ్చేసింది. సో ఇది ఈ ఫిల్టర్ లో మనకి ఓన్లీ 1 ఫైల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఫిల్టర్ లో మనకి ఈక్వల్ టు A2 అని ఉన్నాయి, నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనేసి. నాట్ ఈక్వల్ టు అని పెడితే ఇక్కడ B2 వచ్చేస్తుంది. సో ఇది తీసేయాలనుకుంటే క్లియర్ ఆల్ కొట్టేసేయండి. ఓకే కొట్టేసేయండి. నెక్స్ట్ ఫైండ్ డూప్లికేట్స్ అంటే డూప్లికేట్స్ ఏం లేవు ప్రెసెంట్ ఇక్కడ. తర్వాత ఫైండ్ రిసిపెంట్ ఫైండ్ చేయాలంటే A2 అని క్లిక్ చేస్తున్నా. A2 అని క్లిక్ చేస్తే there are no more records. A2 అని క్లిక్ చేస్తే ఇక్కడ A2 ఉంది ఫైండ్ ఎంట్రీలో. ఫైండ్ రిసిపెంట్ లో ఇక్కడ B2 మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ B2 చూడొచ్చు. ఇక్కడ మనము B2 అనేది ఫైండ్ అవుట్ చేసాము ఫైండ్ రిసిపెంట్ లో. వ్యాలిడేట్ అడ్రస్ అంటే ఇది మనకి సంబంధం లేదన్నది. ఇది డిఫాల్ట్ గా వదిలేసేయండి. బై డిఫాల్ట్ గా we need to install address validation software before you can validate the addresses of your recipient. Would you like to visit the Microsoft Office website to find out more address validation add-ins? సో నో అని కొట్టేసండి. ప్రెసెంట్ ఇది ఓకే కొట్టేసింది. ఇది వచ్చేసి డేటా సోర్స్ అనేది address.mdb లో సేవ్ అవుతుంది డెస్క్టాప్ పైన. సో ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత రైట్ యువర్ లెటర్ అని వచ్చేసింది. ఇక్కడ రైట్ యువర్ లెటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను లెటర్ రాయాలి. మీరు ఏదైతే లెటర్ రాయాలనుకుంటారో ఆ లెటర్ రాసేయండి. 2 తర్వాత ఇక్కడ అడ్రస్ బుక్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఆప్షన్స్ మనం చూడొచ్చు. అడ్రస్ బుక్, గ్రీటింగ్ లైన్, ఎలక్ట్రానిక్ పోస్టేజ్ అనేసి మోర్ కూడా ఉంది. అడ్రస్ బుక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఎట్లా ఉందో.
ఫస్ట్ ఎట్లుందో సెకండ్ ఎట్లుందో ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మిస్టర్ అనేసి, మిస్టర్ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అనేసి. సో ఓకే కొట్టేస్తున్నాను నేను. తర్వాత గ్రీటింగ్ లైన్, తర్వాత మనం గ్రీటింగ్ ఇస్తాంగా రెస్పెక్టెడ్ సంథింగ్ డియర్ అనేసి. సో గ్రీటింగ్ లైన్ లో డియర్ అని ఉంది, డియర్ సార్ ఆర్ మేడం. చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, డియర్ టు ఆర్ సంథింగ్. ఓకే కొట్టేసండి. గ్రీటింగ్ లైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో లెటర్ కంటెంట్ అనేది రాసేయండి. ఇక్కడ ఏం రాయాలనుకుంటారో రాసుకుంటే, సో ఇక్కడ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్, ఇక్కడ సిన్సియర్లీ సంథింగ్ ఫెయిత్ఫుల్లీ అని వస్తుంది, సిన్సియర్లీ స్లాష్ ఫెయిత్ఫుల్లీ. మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, మీకు డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ మిస్టర్ కళ్యాణ్. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి లెటర్ అనేది రాసేసాం ఇక్కడ. సో టు అడ్రస్ బుక్, గ్రీటింగ్ లైన్, లెటర్ కంటెంట్, థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ ఆర్ సిన్సియర్లీ ఆర్ ఫెయిత్ఫుల్లీ అని మిస్టర్ కళ్యాణ్ అనేది. ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఇక్కడ మనం చూసినట్టయితే 1 to many రిలేషన్షిప్ అంటే 1 అడ్రస్ టు మెనీ అడ్రసెస్ ఆర్ 1 పర్సన్ టు మెనీ పీపుల్. అంటే ఇక్కడ ఏంటంటే 1 పర్సన్ ఎవరంటే ఇక్కడ ఉంది ఇక్కడ లెటర్ రైటింగ్ పర్సన్ అంటే ఫ్రమ్ అడ్రస్ అనే రాస్తున్నాడు. అంటే మిస్టర్ కళ్యాణ్ టు మెనీ పీపుల్ అంటే ఈయన వన్ అన్నట్టు 1 పర్సన్, 1 to many persons. అంటే ఇక్కడ 2 persons ఉన్నారు ఇక్కడ మనకి అడ్రస్ బుక్ లో A1 and A2 అని ఇచ్చాము. సో ఇది బై డిఫాల్ట్ గా ఈ నేమ్ అనేది చేంజ్ కాదు, కాకపోతే ఇక్కడ అడ్రస్ బుక్ లో గ్రీటింగ్ లైన్ లో గానీ మనకి ఏదైతే ఇచ్చామో అడ్రసెస్ పర్సన్ A1, పర్సన్ A2 అనే B2 అనేసి B1 అనేసి వాళ్ళేవి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే 1 to many రిలేషన్స్ అంటే కళ్యాణ్ టు A1 B1 అనేసి 1 to many రిలేషన్షిప్ అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే, అంటే ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మోర్ ఐటమ్స్ అని క్లిక్ చేసి ఇక్కడ సిటీ కానీ స్టేట్ కానీ జిప్ కోడ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి, సిటీ ఇన్సర్ట్ అని కొడితే ఇన్సర్ట్ అయిపోతుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు తీసేసి గ్రీటింగ్ లైన్ లెటర్ కంటెంట్ ఏంటిది లెటర్ కంటెంట్, ఇక్కడ లెటర్ కంటెంట్ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ సిన్సియర్లీ ఫెయిత్ఫుల్లీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూవర్ లెటర్ కొట్టేసండి. ప్రివ్యూవర్ లెటర్ కొడితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చేంజ్ అయిన ఏంటియో ఇక్కడ మనం చూడొచ్చు 2 అండ్ స్ట్రీట్ అడ్రస్ స్ట్రీట్ నేమ్ ఇక్కడ మనం చేంజ్ చేసాం, ఇక్కడ సిటీ నేమ్ జిప్ కోడ్ అనేసి. సో ఇక్కడ చేంజ్ అయిపోయింది నేమ్ మిస్టర్ B2 ఇక్కడ అంటే B1. సో ఇక్కడ రిసిపెంట్ వచ్చేసి 2 రిసిపెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ 1, 2. ఒకవేళ ఈ పర్టికులర్ B1 అనేది అవసరం లేదనుకోండి, రిసిపెంట్స్ లో మనకి ఓన్లీ 1 రిసిపెంట్ కావాలి A1, B1 అవసరం లేదనుకోండి, ఎడిట్ రిసిపెంట్ లిస్ట్ మీద క్లిక్ చేసి మనకి ఎవరెవరైతే అవసరం లేదో దాని మీద టిక్ చేసేయండి. టిక్ చేసి ఓకే కొట్టేసేయండి. కొడితే ఎక్స్క్లూడ్ దిస్ రిసిపెంట్ అంటే A1 అని నాకు అవసరం లేదనుకోండి, ఎక్స్క్లూడ్ చేస్తే ఇక్కడ ఓన్లీ B1 ఉంటాడు. ఇక్కడ మనం చూడొచ్చు రిసిపెంట్ 2 ఓన్లీ, రిసిపెంట్ 1 రాదు. రిసిపెంట్ 1 రావాలంటే మళ్ళీ ఎడిట్ రిసిపెంట్ లిస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే కొట్టేసేయండి. ఓకే కొడితే మనకి 1 and 2 రిసిపెంట్స్ వస్తారు, B1 and A1. సో ఇక్కడ కంప్లీట్ ద మర్జ్ అని క్లిక్ చేస్తే సో బిఫోర్ మర్జ్ లోకి వెళ్ళే ముందు నేను ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ B1 అనేది ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాను. సో ఓన్లీ A1 తీసుకుంటాను. సో కంప్లీట్ ద మర్జ్. తర్వాత ప్రింట్ అని కొడితే మనకి ప్రింటర్లోకి వెళ్ళిపోతాయి ప్రింట్ డైరెక్ట్. సో ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ మీద క్లిక్ చేస్తే ఆల్ లెటర్స్ అంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్ 1 అనేది మన ఫైల్ నేమ్ అని. సో ఆల్ అని కొడితే మనకి సో లెటర్స్ 1 అంటే ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ ఇక్కడ మనకి షో చేస్తాయి అన్నట్టు. ఇక్కడ లెటర్స్ 1 లో మిస్టర్ A1, A2 రాదు, B1 రాదు, ఎందుకంటే B1 అనేది మనము ఎక్స్క్లూడ్ చేసినాము కాబట్టి. సో ఇది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే మన ఫైల్ డాక్యుమెంట్ 1 లోకి మనకి డిఫాల్ట్ వచ్చేసింది. తర్వాత ప్రివ్యూ లెటర్స్ కొట్టేసినాక ఇక్కడ కంప్లీట్ చేసాం మర్జ్, తర్వాత ఇక్కడ ప్రింట్ కొట్టేసాము, అయిపోయింది. సో ప్రెసెంట్ మనకి లెటర్ రైటింగ్ అనేది ఇట్లా రాస్తాం అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, లెటర్ విత్ ఎన్వలప్ అంటే లెటర్ అనేది రాసేసినాం. నెక్స్ట్ ఎన్వలప్ లో పెట్టాలి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎన్వలప్ లో మనము
అడ్రస్ రిటర్న్ అడ్రస్ టు అడ్రస్ అండ్ రిటర్న్ అడ్రస్ అంటే టు అండ్ ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఆ లెటర్ అనేది ఎన్వలప్ లో పెట్టాలి. ఇప్పుడు లెటర్ రాష్ట్రం దాన్ని ఎన్వలప్ లో పెట్టడానికి సో ఇక్కడ దీన్ని ఏదైతే అడ్రస్ చేయాలనుకుంటానో అది హైలైట్ చేయండి. హైలైట్ చేసారుగా, ఇది హైలైట్ చేసిన తర్వాత ఎన్వలప్ మీద క్లిక్ చేయండి. ఎన్వలప్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఓకే సంథింగ్ ఏదో కాపీ అయింది. సో ఇక్కడ దీన్ని ఏదైతే ఇవ్వాలనుకుంటారో అడ్రస్ కాపీ చేసేయండి, హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే ఎన్వలప్స్ లోకి వెళ్ళండి. దీన్ని కాపీ చేయండి, ఎన్వలప్స్ లోకి వెళ్ళండి. ఎన్వలప్స్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఒకవేళ ఇది హైలైట్ చేసినా వస్తుంది, పేస్ట్ చేసినా వస్తుంది ఇక్కడ. సో ఈవెన్ ఇఫ్ యూ హైలైట్ లైక్ దిస్ ఆర్ పేస్ట్ ఆల్సో ఇట్ విల్ వర్క్. సో ఇక్కడ మనకి రిటర్న్ అడ్రస్ అనేది ఒమిట్ కొడితే ఇక్కడ మనం చూడొచ్చు లెటర్ లో మనకి చేంజెస్ వస్తాయి. ఇక్కడ లెటర్ ఇక్కడ మనకి ఒమిట్ అనేది తీసేస్తే మనకి రిటర్న్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. రిటర్న్ అడ్రస్ కావాలి, రిటర్న్ అడ్రస్ కావాలంటే మనకి మిస్టర్ కళ్యాణ్ రాస్తున్నాడు కాబట్టి మిస్టర్ కళ్యాణ్ అని ఇచ్చి స్ట్రీట్ నేమ్, సిటీ, పిన్ కోడ్, స్టేట్. సో ఇది రిటర్న్ అడ్రస్ అన్నట్టు. ఒకవేళ వద్దు అనుకుంటే రిటర్న్ అడ్రస్ ఇది తీసేయచ్చు. తీసేస్తే ఇక్కడ మనకి హైలైటింగ్ అనేది చూడొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇది యాడ్ టు డాక్యుమెంట్ అంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ కి యాడ్ చేయాలి. డాక్యుమెంట్ కి యాడ్ చేయాలంటే యాడ్ టు డాక్యుమెంట్. ఈ ఆప్షన్స్ మీదకి వస్తే ఈ ఆప్షన్స్ అనేవి బై డిఫాల్ట్ గా దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, వదిలేసేయండి దీన్ని సైజ్ 10 అనేసి. సో యాడ్ టు డాక్యుమెంట్. యాడ్ టు డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ డూ యూ వాంట్ టు సేవ్ ద రిటర్న్ అడ్రస్ as ద డిఫాల్ట్ రిటర్న్ అడ్రస్ అంటే ఎస్ అని కొట్టండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ఏమైనా చేసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ వద్దు అనుకుంటే నో కొట్టేసేయండి. రిటర్న్ అడ్రస్ అనేది ఎస్ అని కొట్టండి. ఓకేనా, రిటర్న్ కొడితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఎన్వలప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ ఎన్వలప్ అంటే మనకి ఇక్కడ ఎన్వలప్ లెటర్ మనం పెట్టేసాము, ఇక్కడ ఎన్వలప్ రిటర్న్ అడ్రస్ వచ్చేసింది, మళ్ళా టు అడ్రస్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రమ్ అడ్రస్ అండ్ రిటర్న్ అడ్రస్. ఇక్కడ మనకి లెటర్ లో స్పేసింగ్ అనేది తీసేయాలి, చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఈ స్పేసింగ్ అనేది ఎక్కువ తీసుకుంది కాబట్టి మీరు ఈ లెటర్ మధ్యలో స్పేసింగ్ అనేది తీసేయాలనుకుంటే ఇది హైలైట్ చేసి హోమ్ లోకి వెళ్ళండి. హోమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, మీకు ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేసి. ఇక్కడికి వెళ్ళి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్పేసింగ్ అనేది వెళ్ళిపోతుంది, నీట్ గా అవుపిస్తుంది అన్నట్టు. ఇక్కడ టు అడ్రస్ ఇది, ఫ్రమ్ అడ్రస్ ఇది. సో ఇట్లా మనకి ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది, లెటర్ విత్ ఎన్వలప్. నెక్స్ట్ మెయిల్ మర్జ్ ఎన్వలప్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోకి వెళ్దాం నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెయిల్ మర్జ్ విత్ ఎన్వలప్ కాన్సెప్ట్. అంటే ఎన్వలప్ కాన్సెప్ట్ అనేది ఎన్వలప్ అనేది ఇక్కడ మెయిన్ అండి. ఇక్కడ మనకి ఇంతకుముందు మనం చూసాము లెటర్ విత్ ఎన్వలప్ అనేది, ఇక్కడ ఓన్లీ మెయిల్ మర్జ్ ఎన్వలప్ అనేది మనం చూస్తాం. ఇక్కడ ఎన్వలప్ కాన్సెప్ట్ మీదకి వెళ్లే ముందు స్టార్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అనేది 2007 అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అంటే మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ లోకి మనకి స్టార్ట్ కాకముందే మనకి ఎన్వలప్స్ లోకి వెళ్ళి మనకి రిటర్న్ అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడ టైప్ చేసేసుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ తీసేయండి. సో ఒకవేళ నేను రిటర్న్ అడ్రస్ కావాలనుకుంటున్నా, సో ఒమిట్ మీద టిక్ మార్క్ అనేది తీసేసి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ రిటర్న్ అడ్రస్ కూడా వచ్చేసింది. సో ఇట్లా మీరు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మెయిల్ మర్జ్ లో స్టార్ట్ మెయిల్ మర్జ్ మీద క్లిక్ చేసేయండి. స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ విజార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎన్వలప్స్, మన కాన్సెప్ట్ ఏంటిది ఎన్వలప్స్, ఇక్కడ ఉందిగా ఎన్వలప్ కాన్సెప్ట్ అని. ఎన్వలప్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. చేంజ్ డాక్యుమెంట్ లేఅవుట్ అని ఉందిగా. సో ఇక్కడ మనకి స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ అని ఉంది, చేంజ్ డాక్యుమెంట్ లేఅవుట్. సో ఇక్కడ ఎన్వలప్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ అనేది ఫాంట్ అనేది బై డిఫాల్ట్ గా ఇట్లానే ఉండనియండి, వీటిని డిస్టర్బ్ చేయొద్దు మనం. సో ఇక్కడ సెలెక్ట్ రిసిపియెంట్స్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి రిటర్న్ అడ్రస్ అనేది మనం ఫస్ట్ ఇచ్చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఫస్ట్ బిగినింగ్ లోనే మనం ఇచ్చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనకి సెలెక్ట్ రిసిపియెంట్స్ మీద క్లిక్ చేసినాం కాబట్టి బ్రౌజ్ చేయాలి. బ్రౌజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఇంత ముందుకు మనం క్రియేట్ చేసాం కదా డెస్క్టాప్ పైన, అది అడ్రస్ ఓపెన్ కొట్టేయాలి.
ఓపెన్ కొట్టేసిన తర్వాత మనకి ఇందులో 2 రిసిపెంట్స్ ఉన్నారు, అంటే 2 యూజర్స్ ఉన్నారు, అడ్రస్ 1 A1 అండ్ B1. సో ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత సెలెక్ట్ డిఫరెంట్ లిస్ట్ అంటే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకా డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్. ఒకవేళ ఎడిట్ రిసిపెంట్ లిస్ట్ అనుకుంటే దీన్ని ఎడిట్ చేయొచ్చు, దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి డేటా సోర్స్ వచ్చేసి address.mdb కొట్టిన తర్వాత అరేంజ్ యువర్ ఎన్వలప్. అరేంజ్ యువర్ ఎన్వలప్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక డబ్బా వస్తుంది, మీకు ఇక్కడ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ లో అడ్రస్ బుక్ పెట్టేసండి. అడ్రస్ బుక్ కొడితే మనకి స్ట్రీట్ నేమ్, సిటీ నేమ్, స్టేట్, జిప్ అని వచ్చేసింది. ఓకే కొట్టేసండి. సో ఓకే కొట్టేసిన తర్వాత ప్రివ్యూ యువర్ ఎన్వలప్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అంటే స్టెప్ 4 ఆఫ్ 6. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు 1 and 2. ఇక్కడ రిసిపెంట్స్ 1 and 2 ఉన్నారు, A1 A2 అండ్ B1 B2 అనేసి నేమ్స్. సో ఎడిట్ చేయాలనుకుంటే రిసిపెంట్ నేమ్స్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే కంప్లీట్ ద మర్జ్. ఒకవేళ ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, అంటే తీసేయాలనుకుంటే తీసేయచ్చు. సో కంప్లీట్ ద మర్జ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ అంటే మనకి మన ప్రింటర్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఇక్కడ మనకి ఎడిట్ ఇండివిజువల్ ఎన్వలప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చూడొచ్చు ఇది డాక్యుమెంట్ 1 లో మనము టైప్ చేస్తున్నాం ప్రెసెంట్. సో ఇక్కడ మర్జ్ రికార్డ్స్ అనేది ఆల్ ఉంది, ఓకే కొట్టేసండి. ఓకే కొడితే మనకి ఎన్వలప్స్ 1 అని వచ్చేసింది, అంటే ఎన్వలప్ కాన్సెప్ట్ కి వచ్చేసినాం. ఇది ఎన్వలప్ 1, ఇది ఎన్వలప్ 2. ఇక్కడ మనం చూడొచ్చు మిస్టర్ A1 A2, ఇక్కడ మిస్టర్ B1 B2 అనేసి ఇది ఎన్వలప్స్ అన్నట్టు. సో ఇక్కడ మన డాక్యుమెంట్ వచ్చేసి ఇది మన డాక్యుమెంట్ లో మనకి ఎన్వలప్ అనేది క్రియేట్ చేసినాం. సో ద సెకండ్ టాపిక్ అనేది ఇదేదండి, మెయిల్ మర్జ్ ఎన్వలప్ కాన్సెప్ట్ అనేది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లేబుల్స్. ఆ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లేబుల్స్. ఇది 2 ways గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటేమో మైక్రోసాఫ్ట్ ఉంటుంది, ఇంకొకటేమో ఎవరీ యూఎస్ లెటర్ అనేసి ఉంటుంది. సో స్టార్ట్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెయిలింగ్ మీద క్లిక్ చేయండి. మెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మెయిల్ మర్జ్ లో స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ విజార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత లేబుల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టార్టింగ్ ఓకే సో ప్రీవియస్ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేబుల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డిఫాల్ట్ ట్రేలో మైక్రోసాఫ్ట్ 1/2 లెటర్ అనేసి ఉంటుంది. సో దాని కింద 1/2, 1/4, 30 per page, A4 పోర్ట్రేట్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత సెలెక్ట్ రిసిపియన్స్ అంటే తర్వాత బ్రౌజ్ చేయండి. ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు, ఎట్లా క్రియేట్ చేయాలో ఇక్కడ. సో డెస్క్టాప్ నుంచి నేను తీసుకుంటున్నా అడ్రస్ బుక్ అనేది. సో ఇందులో 2 రిసిపియన్స్ ఉన్నారు. సో ఓకే కొట్టేస్తున్నా. అరేంజ్ యువర్ లేబుల్స్ అని కొట్టేసి అడ్రస్ బుక్ కొట్టాలి. కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ బుక్ వచ్చేసింది. ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ ఆల్ లేబుల్స్ అని కొట్టాలి. ఇప్పటివరకు మనకి రెసిపెన్స్ లో అడ్రస్ బుక్ లో 2 ఉన్నాయి, A1 A2 B1 B2 అనేసి. అప్డేట్ ఆల్ లేబుల్స్ అని క్లిక్ చేసి ప్రివ్యూ లేబుల్స్ అని కొట్టాలి. ప్రివ్యూ చేస్తే ఇక్కడ మిస్టర్ A1 A2 కింద నెక్స్ట్ పేజ్ లో B1 B2 వచ్చేస్తాడు. రిసిపెంట్ 1, రిసిపెంట్ 2. సో కంప్లీట్ ద మర్జ్ కొట్టేసి ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ లేబుల్స్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేస్తే ఇక్కడ లేబుల్స్ కాన్సెప్ట్స్ లో మనకి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ B1 B2 ఇక్కడ A1 A2 వచ్చేసింది. సో ఇంకో వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అదేంటంటే ఇక్కడ మనకి ఇంతకుముందు మనం మైక్రోసాఫ్ట్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ లేబుల్స్ లో మనకు ఎవరీ యూఎస్ లెటర్ 5160 తీసుకోవాలి. తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మెయిలింగ్స్ లోకి వెళ్ళండి. సేమ్ ఫార్మాట్ ఇంతకుముందు లెక్కనే స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ విజార్డ్ మీద క్లిక్ చేయండి. తర్వాత లేబుల్స్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేయండి. లేబుల్ ఆప్షన్స్ లో ఇక్కడ ఎవరీ యూఎస్ లెటర్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 5160 వచ్చేస్తుంది. ఎవరీ యూఎస్ లెటర్ లో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరీ యూఎస్ లెటర్ 5160. సో ఇక్కడ వచ్చేసింది 5160 అనేసి. దీని మీద ఓకే చేయండి. ఓకే అయితే మనకు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 3 బ్లాక్స్ గా డివైడ్ అయింది. 3 బ్లాక్స్ వస్తున్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ 1 బ్లాక్, 2 బ్లాక్స్ ఇక్కడ ఉంది.
సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా బ్లాక్స్ గా డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం లేబుల్స్ యాడ్ చేద్దాం. లేబుల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇంత ముందు సెలెక్ట్ చేసాంగా ఎవరీ యూఎస్ లెటర్ 5160 అనేది ఓకే కొట్టేసండి. సో ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి సో సెలెక్ట్ రిసిపియెంట్స్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ మీద ఆల్రెడీ సేవ్ చేశాను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఎట్లా అనేసి. ఓపెన్ కొట్టేసి సో ఇక్కడ 2 రిసిపియెంట్స్ ఉన్నాయి 1 and 2. సో ఓకే కొట్టేసేయండి. ఇక్కడ అరేంజ్ యువర్ లేబుల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ బుక్ ఇవ్వాలి. సో అడ్రస్ బుక్ వచ్చేసింది ఇది డిఫాల్ట్ గా. సో ఓకే కొట్టేసేయండి. ఓకే కొడితే మనకి అడ్రస్ బుక్ అనేది మనం ఇచ్చేసాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు అడ్రస్ బుక్ అనేది వచ్చేసింది. తర్వాత అప్డేట్ ఆల్ లేబుల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు అడ్రస్ బ్లాక్ అనేసి వచ్చేసింది. సో ఇక్కడ మనకి 5000 ఉన్నా గానీ 2 ఉన్నా గానీ మనకి ప్రతి బ్లాక్ లో మనకి ఎన్నైతే అడ్రస్ బుక్స్ ఉన్నాయో అన్ని మనకి ఇక్కడ అరేంజ్ చేసి చూపిస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ప్రివ్యూ లేబుల్స్ అంటే స్టెప్ 4 of 6 లో మనకి నెక్స్ట్ కొట్టండి. కంప్లీట్ ద మర్జ్ అని కొట్టేసేయండి. తర్వాత ఎడిట్ ఇండివిజువల్ లేబుల్స్ అని కొట్టి ఆల్ అని ఓకే కొట్టేసేయండి. ఓకే కొడితే మనం ఇక్కడ చూడొచ్చు సైడ్ బై సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు మన దాంట్లో అడ్రస్ బుక్ లో A1 A2 B1 B2 కాబట్టి మనకి సైడ్ బై సైడ్ ఓన్లీ 2 వచ్చినాయి. ఒకవేళ 100 ఉంటే 100 200 ఉంటే 200 5000 మెంబర్స్ దాకా మనకి ఇక్కడ వచ్చేస్తారు. సో ఇక్కడ మనకి ఏ స్పేసింగ్ అనేది తీసేయాలనుకుంటే ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఉందిగా లైన్ స్పేసింగ్ దగ్గర వెళ్ళి ఎడిట్ స్పేస్ రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ కొట్టేసండి. కొడితే ఇక్కడ మనకి వచ్చేసింది. సో సేమ్ ఇక్కడికి వెళ్ళేసి మెయిలింగ్స్ లోకి వెళ్ళి అప్డేట్ కొట్టాలి. సో ఇది అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రెసెంట్ 2 ఉన్నాయి కాబట్టి సింపుల్ గా మీకు చూపిస్తాను. ఇక్కడ రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. సో ఇక్కడ చూడొచ్చు అడ్రస్ బుక్స్ అనేది సైడ్ బై సైడ్ అరేంజ్ అయింది. ఇంత ముందు చూసినట్టయితే మనకి మైక్రోసాఫ్ట్ 1/2. సో ఫస్ట్ మెథడ్ లో మనం ఎట్లా చేసామంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి తర్వాత మెయిలింగ్స్ ఓపెన్ చేసి తర్వాత స్టార్ట్ మెయిల్ మర్జ్ లో ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ లోకి వెళ్ళి తర్వాత లేబుల్స్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్ డాక్యుమెంట్ మీదకి వెళ్ళి లేబుల్ ఆప్షన్స్ లో ఎవరీ యూఎస్ 5160 బదులు మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని తీసుకొని 1/2 లెటర్ తీసుకొని ఓకే కొట్టాం. కొట్టినప్పుడు ఏమైందంటే మనకి లేబుల్ ఆప్షన్స్ లో 1/2 లెటర్ కాబట్టి ఓన్లీ 1 for 1 letter 1 అడ్రస్ లైన్ ఫర్ 1 word. సో ఇక్కడ మనం ఓపెన్ అని కొట్టేసి సో ఇక్కడ 2 రిసిపియెంట్స్ మీద ఓపెన్ అని కొడితే అరేంజ్ యువర్ లేబుల్స్ అడ్రస్ బ్లాక్. ఓకే అప్డేట్ ఆల్ లేబుల్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఆల్ లేబుల్స్ కొడితే మనకి ఫస్ట్ పేజ్ లో A1 A2 వచ్చాడు. సెకండ్ దాంట్లో B1 B2 వచ్చాడు. సో కంప్లీట్ ద మర్జ్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ దాని మీద కొట్టి ఓకే కొడితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ లేబుల్స్ లో ఫస్ట్ పేజ్ లో ఒక లేబుల్ సెకండ్ పేజ్ లో ఒక లేబుల్ వచ్చింది. అదే వెరీ యూఎస్ 5160 ఎట్లా వచ్చిందంటే సైడ్ బై సైడ్ వచ్చింది అన్నట్టు. సో ఇక్కడ ఎవ్రీ లేబుల్ కి సింగిల్ అడ్రస్ కి సింగిల్ పేజ్ వస్తుంది. అక్కడ సైడ్ బై సైడ్ మనకి 3 లేబుల్స్ అంటే ఒక దాంట్లోనే ఇక్కడ పేజ్ లో మనకి 3 బ్లాక్స్ లో 3 లేబుల్స్ వచ్చేస్తాయి. అట్లా మనకి 100 వరకు మనకి అరేంజ్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. దీనికైతే 100 అడ్రసెస్ కి 100 పేజెస్ కావాలి. దానికి అవసరం లేదు 100 పేజెస్ ఎందుకంటే సైడ్ బై సైడ్ అరేంజ్ అయితే లేబుల్స్ కాబట్టి. సో ద డిఫరెన్స్ ఇది ఒక డిఫరెన్స్, ఈ 2 ways లో డిఫరెన్స్ ఇది. సో ఇదండి లేబుల్స్ కాన్సెప్ట్. దీంతో మెయిల్ మర్జ్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది.